జిల్లాలోని సిర్పూర్ ఏజెన్సీలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు. లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. సత్తుపల్లి అభివృద్ధికి కృషి చేస్తానన్న తుమ్మల. న్యాయమూర్తుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ నివాసులు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ యు ఏజెన్సీ ప్రాంతంలో నమోదయ్యాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒకవైపు చలి, మరోవైపు పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఆర్లీ, పెంబి, సిర్పూర్ యు ప్రాంతాల్లో నెలకొన్న చలి తీవ్రత, పులి సంచారంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొమరంభీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 9.4 సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. ఏదైతే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అటు ఆదిలాబాద్లోని మరి ఏదైతే అర్లీ, అదేవిధంగా నిర్మల్లోని పెంబి, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మరి నిపుణులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చలి ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మరి గత 10 సంవత్సరాల కాలంగా చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా మరి ఈ సంవత్సరంలో మరి నవంబర్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మరి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రతకు మరి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లోని మరి 5 దాటగానే మరి చలికి మరి ఏదైతే ఉన్ని వస్తువులు ధరిస్తున్నారు, అదేవిధంగా ఉదయం 10 గంటలైనా కానీ చలి తీవ్రత పోవడం లేదు. మధ్యాహ్నం పూట మాత్రమే బయటికి వెళ్ళే పరిస్థితులు అయితే ఉన్నాయి. చలి తీవ్రతతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఏదైతే వైద్యులు చెప్తున్నది ఏంటంటే చలి తీవ్రతకు సంబంధించి మరి ఎక్కువ శాతం బయటికి వెళ్లకుండా ఉన్ని వస్తువులు ధరించి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరి వైద్యులు అయితే చెప్తున్నారు. చలి తీవ్రత మరి గ్రామీణ ప్రాంతాల్లో నేగడ ఏదైతే పశు రైతులు మాత్రం పశువులను రాత్రి వేళలో మరి ఏదైతే నేగడ పెట్టి ఆ నేగడ దగ్గరనే మరి వాటిని కట్టేస్తున్న పరిస్థితులు మరి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. చలి తీవ్రతతోటి మరి జిల్లా అంతా కూడా మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా మరి కనబడుతుంది. ఉదయం 8 దాటితే తప్ప మరి ఇక్కడ అయితే సూర్యుడు కనిపించని పరిస్థితులు ఉన్నాయి. సూర్యుడు కనిపించినా కానీ ఏదైతే చలి గాలులు వీస్తూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మంచు దుప్పటి పరుచుకున్న పరిస్థితులు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే అర్లీ కానీ, అదే నిర్మల్ జిల్లాలోని అది పెంబి కానీ, కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ యు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు అయితే గత వారం రోజుల క్రితం నుంచి కూడా మరి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఏదైతే చలి తీవ్రతకు మళ్ళంతా కూడా మరి చలిని గమనించి మరి ఉదయం కానీ, అదేవిధంగా రాత్రి వేళల్లో కానీ ఉన్ని వస్తువులు ధరిస్తూ వెచ్చని ప్రాంతాల్లో ఉండాలి. చలి తీవ్రతకు వృద్ధుల నుంచి చిన్నపిల్లలకు మరి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ఉదయం పూట పొగ మంచు 8 గంటల వరకు ఉండడంతో మరి ఉదయం వేళ మరి ప్రయాణించే వాహనదారులు మాత్రం మంచుకు సంబంధించి మరి యాక్సిడెంట్లు గురవుతారు. అందుకని వారి ప్రయాణాలు మరి పూర్తిగా మరి కొంచెం తెల్లవారు అయిన తర్వాత, వెలుతురు తర్వాతనే, పొగ మంచు తీవ్రత తగ్గిన తర్వాతనే ప్రయాణాలు చేయాలని మరి ఇటు నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి మరి అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోవడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు చలి తీవ్రతతో పాటు మరోవైపు పులి పంజా కూడా ఇక్కడ మరి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈ సమయంలో ఏదైతే కవ్వల్ టైగర్ జోన్లకు సంబంధించి మరి ఆదిలాబాద్, అదేవిధంగా బేలా ప్రాంతంలో మరి చలి తీవ్రతకు మరి పులులు ఈ సమయంలో మరి వాటికి ఈ సీజన్లో మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్కి సంబంధించి ఆడపులి, మగపులి మరి ఇటు సంచరిస్తుందని మరి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మగపులి, జానీ అనే మగపులి మరి ఈ ప్రాంతంలో మరి తిరిగి మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది అన్నట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే
తేల్చినప్పటికీ మరి ఆడపులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు అయితే పూర్తిగా మరి దానికోసం మరి వెతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలోనే కవ్వల్ ఏదైతే అటవీ ప్రాంతంలో మరి మగపులి కూడా మరి వాటి పాదముద్రలు గుర్తించారు. ఆడపులి మగపులి ఈ సీజన్లో ఏదైతే ఈ చలికాలం డిసెంబర్ నవంబర్ ఈ మాసాలలో మరి వాటికి మేటింగ్ ఉంటుంది. ఈ సీజన్లో మరి ప్రజలు పులి కనిపిస్తే వాటి మీద దాడి చేయకుండా మరి వాటిని ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని చెప్తున్నారు. పశువులపైన దాడి చేస్తే వారికి దానికి సంబంధించిన రెమ్యునరేషన్ కూడా ఇస్తారని అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. పులి మాత్రం తిరుగుతున్న విషయాన్ని ప్రజలందరూ గమనించి ఏదైతే మరి గుంపుగా పశు కాపరులు కానీ ఎవరైనా బయటికి పొలాలకు వెళ్ళేవారు కానీ గుంపుగా వెళ్ళాలి. ఒకవేళ పులి తరాసపడితే వాటికి ఎలాంటి ప్రమాదం కలిగించద్దు. వెంటనే వారు అప్రమత్తమై తగు మరి జాగ్రత్తల్లో వాళ్ళు మరి రక్షణ ప్లేసులలో ఉండాలని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఒకవైపు చలి, మరోవైపు పులి పంజాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా కొంచెం మరి అప్రమత్తంగా ఉండాలని అధికారులతో పాటు ఇటు వాతావరణ శాఖ మరి నిపుణులు అయితే చెప్తున్నారు. మరి చలికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి చలి తీవ్రత ఉంది, ప్రజలు ఎలాంటి మరి చలికి జాగ్రత్తలు పాటించాలి, మరి వారు ఎలా మరి ఇక్కడ చలిని తట్టుకోగలుగుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. డిస్ట్రిక్ట్ కొలంగూడ అటవీ ప్రాంతంలో గిరిజన గ్రామాలు ఉన్నాయి. చలి తీవ్రత బాగుంటుంది. నైట్ 10 కాగానే ప్రజలు మొత్తం ఇక్కడ ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. అటవీ ప్రాంతం కాబట్టి దట్టమైన అడవి ప్రాంతం, చలి తీవ్రత చాలా బాగుంటుంది. సాయంత్రం 5 నుంచి చలి తీవ్రత స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ తెల్లారితే 10 అయ్యే వరకు చలి తీవ్రత ఉంటుంది. మంట పెట్టుకొని చలి కాచుకుంటూ ఉంటారు. పట్టణ ప్రాంతం మన అవసరాలకు వెళ్ళాలంటే తెల్లారి 10 వరకు బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తీవ్రమైన పొగ మంచు ఉంటుంది కాబట్టి 10 తర్వాత బయట వెళ్తాం. కొమరంభీం జిల్లాలోని అత్యంత గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము. ఇది గోండుగూడెం. ఇది 2 కొండల మధ్య పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ అటవీ ప్రాంతంలో మంచు తీవ్రత అత్యధికంగా ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న గ్రామీణులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఈ చలి తీవ్రతను తట్టుకున్నారు, ఎలాంటి చలి ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఇక్కడ ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది చలి తీవ్రత? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లుంది ఇక్కడ? సోనాపూర్ గ్రామం రెద్దనమైలలో సార్ గత సంవత్సరం కన్నా అతి ఎక్కువ ఉన్నది చలి తీవ్రత. 10 అయినా కానీ సూర్యుడు కనబడడం లేదు. వృద్ధులకు, చిన్న పిల్లలకు తండ్రి ఇబ్బందిగా ఉన్నది. సర్ది, జ్వరము. హాస్పిటల్కి పోతే మాకు హాస్పిటల్ పోయే పరిస్థితుల్లో లేము. అయినా తట్టుకొని మెదులుతున్నాం సార్ మేము. సో గతంలో ఇటు పులి కూడా సంచరించింది, ఇదే సమయంలో పులులు కూడా సంచరిస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఒకవేళ పులులు మరి మీకు తరాస పడితే అప్పుడు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు? పులులు ఎదురుపడ్డప్పుడు మేము అందరం కలిసి కట్టుగా కర్రలతోని అంటే బెదిరించుకుంటూ కాపాడుకుంటూ మా ఊరికి రాకుంటూ చూసుకుంటాం. సో రాత్రి అయితే మరి మీరు నేగడ కింద పశువులు కానీ వీటికి ఎలాంటి మరి చలిమంటలు వేస్తుర్రా, ఎట్లుంటారు? పశువులకు కొట్టాలు ఉన్నాయి సార్. మేము చలిమంటల దగ్గరనే పండుకుంటున్నాం. చలిమంట తక్కువ అయితే తెలియబడుతుంది, మళ్ళీ చలిమంట పెట్టుకొని వాళ్ళ పిల్లలను కాపాడుకుంటుంటున్నాం సార్. సో ఈ నెల 26న జరిగే కలెక్టర్ కార్యాలయాల ముట్టడి జయప్రదం చేయాలని సంయుక్త ప్రశాంత్ మోర్చా జాయింట్ ఫ్లాటమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు పిలుపునిచ్చారు. మోడీ 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మాట తప్పారన్నారు. మద్దతు ధర మాత్రం పెరగడం లేదని వారు వాపోయారు. 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఒక చరిత్ర ఉంది. గత చరిత్ర చూస్తే వ్యవసాయానికి పంజాబ్ నెంబర్ 1 అనేటటువంటిది ఒకటి ఉంది. పంటలకి పంజాబ్లో ప్రతి కుటుంబంలో కూడా రైతు వారీగా పంటలు పండించేటటువంటి వారు. అట్లాంటి రైతు కుటుంబం నుంచి అక్కడ రైతు నాయకత్వం దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరూ కలిసి కిసాన్ సంఘంగా ఏర్పడి రైతులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని మొరపెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా రైతుల మీద ఒక దమనకాండ చేస్తూ నల్ల చట్టాలు తీసుకొచ్చి
కనీసం నిరసన తెలియజేసేటటువంటి అవకాశాన్ని కూడా లేకుండా, ఢిల్లీ వీధుల్లో కూడా రావడానికి వీల్లేకుండా చెక్ పోస్టులు పెట్టి నిర్బంధించి నానా చిత్రహింసలు పెట్టినటువంటి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా రైతులు మొక్కవోని దీక్షతో కష్టపడే తత్వం కలిగినటువంటి రైతులు, కార్మికులు మా నిరసన ఎట్లాగో తెలియజేయాలి, మేము ఢిల్లీకి రాకపోయినా సరే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనైనా మా నిరసన తెలియజేస్తామని చెప్పి కొంతకాలంగా చేయటం, ఎన్నో నిరసనలు తెలియజేసినటువంటి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ఒక నల్ల చట్టాల పేరుతో రైతుల్ని వంచేటటువంటి మరి మోడీ ప్రభుత్వం రైతులకి కనీసం అడిగేటటువంటిది ఏమిటి? రైతులు అడిగేది పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కావాలని అడగటం అన్యాయమా? రైతు అడిగేటటువంటిది అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం జరుగుతుందని నిలదీసినటువంటి దానికి ఆ కోపతాపాల మీద మాకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికుల మీద, వ్యవసాయ రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద నల్ల చట్టాలతో పాటు నిర్బంధకాండ పోలీసులను పెట్టి లాఠీ చార్జీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి ఈనాడు దేశవ్యాప్తంగా 26వ తారీఖు నవంబర్ నాడు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయాలనేటటువంటి ఒక సంఘటితమైనటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ, సిపిఎం నుంచి సిఐటి, ఏఐటీసీ నుంచి సిపిఐ నుంచి ఏఐటీసీ, అట్లాగే ఎంఎల్ పార్టీ నుంచి మరి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ముక్త కంఠంతో, అట్లాగే వీటికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉండేటువంటి రైతు సంఘాలు కూడా, ప్రతి పార్టీకి కూడా రైతు సంఘం ఉంది. ఆ రైతు సంఘాలు కూడా కలిసి ఏకాభిప్రాయంతో నీదింత నాదింత అనేటటువంటి విషయం లేకుండా కార్మికులకి, రైతులకి జరుగుతున్న నష్టం మీద మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి తాకేటట్లుగా, మన ఖమ్మం జిల్లా అంటే ఒక చరిత్ర ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఒక విషయం బయటకు వచ్చిందంటే అది మంచి మీదనే సపోర్ట్ చేస్తారు. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఉంటాయని చెప్పి ఒక ఆలోచనతోని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ముందుంటే చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ఈ వేదిక నుంచి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి, ఇది కాంగ్రెస్ కార్యాలయం అయినప్పటికీ కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాలు కలిసి ఒకే వేదికగా, ఒకే మాటగా జిల్లా ప్రజలందరూ పిలిపిస్తా ఉన్నాం. రేపు జరగబోయే నవంబర్ 26 జరగబోయే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో రైతు సంఘాలు, అట్లాగే మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అట్లాగే రైతులు అందరూ కూడా మరి మాకు సహకరించి, కార్మికులు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు వచ్చారు, వారందరూ కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఇవాళ అందరూ అడిగేటటువంటిది ఒకటే మాట, పండించిన పంటకు గిట్టుబాటు జరగాలని, రైతులకు కనీసం రుణమాఫీ చేయమని చెప్పి, దేశవ్యాప్తంగా మీరు ఉన్నోడికి ఏ అదానికో అంబానీకో దోచిపెట్టేటటువంటి విషయం కాకుండా సగటు చిన్నకారు, సన్నకారు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సంఘటన తరపున మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ న్యాయమైనటువంటి కోరిక మాది విషయం ఉన్నది కాబట్టి జిల్లా ప్రజానీకం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తును స్మరిస్తూ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ తాతతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చాక్లెట్లు పంచిపెట్టారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ వన సమారాధన కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గోదావరి జలాలను సత్తుపల్లి ప్రాంతానికి తీసుకువచ్చి ఈ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే తన జీవిత రాజకీయ లక్ష్యం అని తుమ్మల అన్నారు. నన్ను 40 సంవత్సరాల క్రితమే చేయి పట్టుకొని చాలామంది పెద్దల సహకారంతో నేను ఇక్కడ
మీ ప్రతినిధిగా ఉండే అవకాశం ఆ భగవంతుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు నాకు కల్పించారు. ఆ ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంతో మంది పరిపాలించినటువంటి ప్రాంతంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగ్యం ఆ శ్రీరామచంద్రుడు నాకు అవకాశం ఇచ్చారు. అందుకని ఈ నియోజకవర్గంలో ఎన్టీఆర్ కాలువతోటి పాటు అనేక ఎత్తిపోతల పథకాలతోటి పాటు నాగార్జున సాగర్ చివరి భూములు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి నీడనిచ్చి చెక్ డ్యాములు నిర్మాణం చేసి, చెరువులు నిర్మాణం చేసి, ప్రాజెక్టులు నిర్మాణం చేసి, సత్తుపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి కీర్తిని, ప్రతిష్టని, దీనికి ఉన్నటువంటి గౌరవాన్ని నిలపడం కోసం ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా మీరు అవునన్నప్పుడు కాదన్నప్పుడు, మీరు ఆశీర్వదించినప్పుడు అభిశంసించినప్పుడు ఎప్పుడూ కూడా మీకు నాకు అనుబంధంతో నేను ఈ రాజకీయాల్లో మనగలుగుతున్నా. అందుకని నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి సత్తుపల్లి ప్రజల్ని జీవితాంతం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని మర్చిపోయే పరిస్థితి రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వనపర్తి పట్టణంలోని 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం 550 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని అన్నారు. కాలేజు అదే కాంపౌండ్లో 2 పెద్ద బిల్డింగ్లు మోడల్ చేసినాం. దాన్ని 160 కోట్లు, 90 కోట్లేమో స్కూల్కు కాలేజ్కి అవుతున్నాయి. మిగతా 90 కోట్లు ఆ మెయిన్ రోడ్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వనపర్తి ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నాం. దాంతోపాటు మీరందరూ చదువుకున్న తర్వాత ఆ ఉద్యోగాలకు పోవాలంటే ప్రైవేట్ కంపెనీలు కానీ, గవర్నమెంట్ కంపెనీలు కానీ, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దాని ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఏ కంపెనీకి ఎట్లా అప్రోచ్ కావాలి, జాబ్ ఎట్లా కొట్టాలనే దాని మీద ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాకు ఒకటి ఇస్తున్నారు. అది వనపర్తి కూడా వస్తుంది. అది కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటు వనపర్తికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నిన్ననే కన్ఫామ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వనపర్తికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని ఫౌండేషన్ చేసేతో పాటు ఆ రోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన రైతులందరికీ ఒక రుణమేళా, చదువుకున్న ఉద్యోగస్తులకందరికీ ఒక జాబ్ మేళా దాని మీద ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు. దాదాపు 1000 కోట్ల దాకా లోన్లకు కూడా ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమం వనపర్తి చేయబోతున్నాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ మొన్ననే ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, మల్లు రవి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడినారు. వనపర్తికి సంబంధించిన ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, గురుకులాలు కానీ దాంట్లోకి సంబంధించిన మినిమం ఫెసిలిటీస్, కాంపౌండ్ లేకపోతే కాంపౌండ్, సీసీ కెమెరాలు, వాష్రూమ్స్, ఇంకేమైనా మినిమం రూమ్స్ కావాల్సి ఉంటే దాదాపు ఓన్లీ వనపర్తి నియోజకవర్గానికే 18 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ శాంక్షన్ చేయించుకున్నాం మనం బ్యాంకుల ద్వారా. అన్ని పిల్లల కోసం గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడున్న టీచర్లు మీకు ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు మీకు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తుంది, మేం చేస్తుంది. మళ్ళీ మీరేం చేయాలి? చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆ మిగతా టైంలో స్పోర్ట్స్ యాక్టివేట్ చేసి ఫిజికల్గా బాగుండాలి. దాంతోపాటు ఇట్లా సైన్స్ ఫేర్ సంబంధించిన ఇవన్నీ ప్రయోగాలు చేయాలి. ప్రయోగాలు చేసి మీరు ఇంటికాడ అమ్మ నాయనకు మనలకు అందరికి చెప్పేవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాలి. ఇవన్నీ చేసే బాధ్యత మీరు తీసుకొని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ, మీకు ఏం అవసరం ఉన్నా ఎప్పుడు స్కూల్స్కి కానీ మీకు కానీ ఏమి ఇబ్బంది ఉన్నా చేసే బాధ్యత మీరు గెలిపించిన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ భారత న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై సమిష్టిగా పోరాడదామని రౌండ్ టేబుల్ సమావేశం వక్తలు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీ మరియు ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయము ప్రస్తుత పరిస్థితులు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పటి వరకు 231 మంది అగ్రకులాలకు చెందినవారు న్యాయమూర్తులుగా నియామకం కాగా బీసీలు 4, 5 ఎస్సీలు మాత్రమే ఆ స్థానాన్ని పొందగలిగారని అన్నారు.
వ్యవస్థలో 97% అగ్రకులాలదే పైచేయి ఉందని అన్నారు. న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం కోసం రాజ్యాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది వాళ్ళ వాళ్ళు. నువ్వు మంత్రి పదవి ఇవ్వకుండా కాలాపన చేస్తా ఉన్నావు అంటే భూములు గుంచుకోవాలి, మంత్రి పదవులు తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ ఉంది కదా. 26 తారీఖు నాడు గిరిజన విద్యార్థి సంఘం నుంచి మేము గవర్నర్ గారిని ఇదే విషయంలో కలవడానికి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఆలోచించాలి. రంబాడి భూముల చోరీకి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గతంలో చూసుకున్న భూములకు నష్టపరిహారం అధికారంలో ఉన్నారు కదా, మీరు ఇప్పించండి. మిత్రులారా, మీకు దమ్ముంటే ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి మీకు దమ్ముంటే తక్షణమే అఖిలపక్ష కమిటీ వేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాల అగ్రనేతలతో పాటు ఎన్ని పార్టీలు అన్ని పార్టీల అఖిలపక్ష కమిటీ వేయండి. అదేవిధంగా మీకు మేము గత 10-15 రోజుల నుంచి సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. మా సంఘాల నాయకులను మాత్రం అక్కడికి పంపించలేదు. నిన్న తమ్మినేని నియోజకవర్గంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు రైతు సంఘాలు పోయి వాళ్ళని ఎందుకు పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదు? మీరే మమ్మల్ని తీసుకుపోయి అసలు అక్కడ ఏం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు వెంటనే కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు పెట్టిన కేసులను ఎత్తికేయాలి. కులం పేరుతో దూషించిన, కనుసైగలతో బెదిరించిన, సెల్లు కోర్టుతో బెదిరించిన సుప్రీంకోర్టు తీర్పించింది. గిరిజనులు కానీ, దళితులు కానీ, ఎస్సీ కానీ ఏ విషయంలో బెదిరించిన ఎస్సీ కేసు పెట్టాలని చట్టం చెప్తా ఉంటే అక్కడ ఉన్న ఎస్పీ గారు, వికారాబాద్ ఎస్పీ గారు, అక్కడ ఉన్న డిఎస్పీ గారు, అక్కడ ఉన్న ఎస్ఐ గారు చట్టాన్ని చదవండి, ఎస్సీ చట్టాలను చదవండి. ఎవరైతే దాడులకు కూరుకున్నారో, ఎవరైతే గిరిజనుల చట్టాల దాడులకు చేశారో, అసభ్యంగా ప్రవర్తించారో తక్షణమే వారిపై ఎస్సీ కేసు పెట్టి ఆ భూములను గుర్చుకోకుండా చూడాలని మా హిందూ పోరాట సంఘం పిలుపునిస్తూ వలసలు వెళ్లకుండా గతంలో వలసలు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడ్డ రోజుల్లో ఈరోజు అందరికీ ఆలోచన వచ్చి భూముల మీద సాగు చేసుకుని బ్రతుకుతున్న రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారా నాయకులు అడవి ప్రాంతం ఉంటూ ప్రకృతిని ప్రేమిస్తూ మా విద్యార్థులు, మా కుటుంబ సభ్యులందరూ సస్యశ్యామల జీవించడానికి కొనసాగుతున్న ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లగచర్ల ప్రాంతంలో మంచి వాతావరణం కొనసాగుతున్న ఈ సందర్భంగా లగచర్ల మా బంజారా వాసులను పార్లమెంట్ తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలుసు. పార్లమెంట్ పెట్టి ప్రజలకు అవసరమైనది కాదు, వాళ్ళ సొంతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, రైతులకు కావాల్సింది నీరు, మీరు తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది, రైతులు బాగుపడతారు. కానీ పార్వకమ్మ తీసుకొచ్చి నల్లుని కట్టబెట్టడానికి, మీ కుటుంబంలో ఉన్న తిరుపతి రెడ్డిని కట్టబెట్టడానికి, అక్కడ ఉన్న జనాల భయభక్తులు చేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులను భయపెట్టి పోలీస్ బలాలు లేకుండా కలెక్టర్ వచ్చి ప్రభుత్వం మాటల్లో కలెక్టర్ వచ్చి బెదిరించి అక్కడ లేనిపోని వాళ్ళు రెచ్చగొట్టి మా జనాలను భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పేదలలో ఆలోచనే మనం వీళ్ళకి పైకి తీసుకొస్తే మన సంగతి ఏంటి. కానీ జ్యుడిషియల్లో కూడా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిభ అనేది ఎవరు అపసపు కాదు. ఇవాళ ప్రతిభ అందరికీ భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఇవాళ నేను పీకెట్లో చూసిన, నేను ఎవ్రీ ఇయర్ 17 ఇయర్స్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ చేస్తున్నా. అందులో మొహమ్మద్ సిరాజ్ అనే అబ్బాయి వాళ్ళ నాయన ఆటో రిక్షా నడిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉన్నది. మా దగ్గర మా ఫాస్ట్ బౌలింగ్ చేసింది, అది ఇండియాకు ఆడుతున్నాడు. అందుగురించి నేను అనేది ఏంటంటే టాలెంట్ అనేది ఎవరు ఆ పైసలు మీద అప్పసొప్పుతుండొచ్చు, కానీ టాలెంట్ అనేది ప్రతి పేదవారికి కూడా ఇస్తారు. ఆ టాలెంట్ మన దగ్గర ఉన్నది. అందుగురించి మన వాళ్ళు ఎందుకు జడ్జీలు కావద్దు, జిల్లా జడ్జీలు కావాలి, హైకోర్టులో రావాలి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా రావాలి. మన లెక్క చూస్తే తక్కువ కాదు, 0.21% కూడా లేదు మన జనాభా లెక్క ప్రకారం. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు,
ఓబీసీగా కనుక నా ఉద్దేశంలో ఈ ఫైట్ కొనసాగాలి. దేవుని దయతో ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైతే ఎవరు ప్రశాంత్ కిషోర్ అన్నాడు, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు క్యాష్ ప్రైస్ చెప్తుందంటే నువ్వు మొట్టమొదలు నిన్నటి వరకు నీకు తెలియదు, కానీ ఇలా క్యాష్ ప్రైస్ చెప్తుందో ఏ రాష్ట్రాలలో అయితే మీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ మీరు మొదలు పెట్టమన్నారు. అందుగురించి ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గాని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏది ఓబీసీ మినిస్టర్ గా ఏది కార్యక్రమం తీసుకొని అసెంబ్లీలో పిలుపు చేశారు, క్యాబినెట్ లో మీటింగ్ పెట్టిండ్రు, 150 కోట్లు పెట్టిండ్రు. కులగన జరుగుతుంది, మోర్ దాన్ 70 to 80% జరిగింది. నా ఉద్దేశం లేదు, ఇప్పుడు జనాభా లెక్క తెచ్చిన తర్వాత తప్పనిసరిగా మన యుద్ధం కొనసాగాలి. ఎందుకంటే జనాభాలో 1% ఉన్నవారు దిశనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి మన లెక్కేతో ఇప్పుడే తెచ్చుకోవాలి. అది అన్ని రంగాలలో, ఓన్లీ మనదే కాదు, ఏది జరగబోయే పంచాయతీ నగరపాలికలోనే కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో గ్రామానికి నీటి సరఫరా చేసే బోరుబావి పైపు లైను లీకేజీ కారణంగా కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లిందని, వరి పంట కోతకులు కోసే సమయంలో పొలం నీటితో నిండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఇండియన్ వంట గ్యాస్ కంపెనీ వినియోగదారుల వివరాలు సేకరణ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఇండియన్ గ్యాస్ జైకే ఏజెన్సీ తార్నాక పరిధిలో వినియోగదారులు ఇళ్లకు వెళ్లి వివరాలను ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా సేకరించారు. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.